ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి 14,500 మరియు 2,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది ఊరికైనా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా. ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక దీంతోపాటు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి 15,000 రూపాయల వరకు కూడా వస్తుంది. 10,000 నుంచి ఇక పీఎం కిసాన్కి సంబంధించి 17 విడత 2,000 రూపాయలు అయితే జమ అవుతాయండి. ఈ విధంగా రైతులకైతే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి.